ఎందుకంటే శాంతి సమాధానము మరి అతను ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రాణాలని మాకు దారిపోతారు అతను. ఎందుకంటే కొన్ని ఇబ్బందుల నుండి సమస్యల నుండి మరి ఎన్నో కష్టాలు నష్టాలు ఉండేటప్పుడు కూడా మరి మాకు అతను ఆదరించారు. ఆ ఆదరణ మాకు కలిగింది. మరి మాకు పొందుకునే ఈ సంతోషాలు కూడా మీరు పొందుకోవాలని మరి ఉదయకాల సమయంలో మీకు మేము చెప్పడానికి రావడం జరిగింది. ఎందుకంటే మరి మాది ఊరు కాదు కానీ గవర్నమెంట్ మరి మా సంగతి తెలుసు. మరి మీ గ్రామం దగ్గరే మాకు కొన్ని ఇబ్బందులు జరిగాయి. ఎలాగంటే పిడుగుపడడం అంటూ మీ గ్రామం దగ్గరే మా ఇద్దరు అన్నదమ్ములు పిడుగుపడడం జరిగింది. మీ ఊరు కూడా మాకు వచ్చి సాయం కూడా చేశారు. ఎందుకంటే మేము కాలిపోతున్న టైంలో మీ గ్రామస్తులే మమ్మల్ని ఆదరించారనమాట. నిజంగా ఈ గ్రామంలో మరి మాకు ప్రేమ చూపినప్పుడు ఆ దినాల్లో మరి అటువలే ఆ దేవాదేవుడు మనందరికీ ప్రేమిస్తున్నాడు అనమాట. మరి మరి ఉదయకాల సమయంలో దేవాదేవుని గురించి మేము చెప్పడానికి వచ్చేటప్పుడు మరి మీరు మరి ఆ మాటలు అంగీకరించున్నట్లు మేము భావిస్తున్నాము. అయితే నిజమైన దేవుడు ఎవరు అంటే మరి సృష్టికర్త అయిన యేసు ప్రభువు. ఆ యేసు ప్రభువు నిజంగా అతనిలో ఉన్న గొప్పతనాలు మరి చెప్పాలంటే మరి ఎన్నో ఉన్నాయి. అతను ఆదరించేవాడు, ప్రేమ చూపేవాడు, కృప చూపేవాడు. మరి ఎన్నో వ్యాధుల నుండి మరి కుష్ఠరోగులను బాగు చేశారు. మరి ఎందరికో కళ్ళు లేని కళ్ళు ఇచ్చారు, కాళ్ళు లేని కాలు. మరి ఎన్నో అద్భుతాలు చేసేవాడు అనమాట అతను. అతని మాటలు చెప్పడానికి ఈ ఉదయకాల సమయంలో నాకు ఈ అవకాశం దొరికింది. మరి మీ ముందు మేము చెప్పడానికి నిజంగా దేవాదేవుడు మాకు నిజంగా ఈ అవకాశం నాకు కల్పించాడు దేవుడు. మరి 2000 సంవత్సరంలో నేను భూ సమాధి అయిపోయేటప్పుడు కూడా మరి ఆ సమాధిని తీసి నన్ను బ్రతికించాడు దేవుడు. మరి ఈ మాటలు మరి మీ గ్రామంలో చెప్పడానికి మరి 25 సంవత్సరాలు నాకు బ్రతికించి ప్రాణం పెట్టాడు ఆ దేవుడు. మరి అట్టి మీరు కూడా ఈ సంతోషాలు సమాధానం పొందుకోవాలని మరి చింతలబెల్లం గ్రామస్తులకు అందరికీ ప్రేమపేట వందనాలు తెలియబడుతూ ఈ చిన్న మాటలు దేవుని దీవించిన కాక ఆమె.